పుస్తకాన్ని ఆవిష్కరించమంటే తన సాంస్కృతిక ప్రదర్శనని మనకిచ్చిన గద్దరన్న ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మేము మాట్లాడేదంతా డప్పులు డోలకి మాట్లాడి అందుకే దుంకా డయాస్ మీద ఉన్న ప్రజల కోసం, ప్రజల సాహిత్యం కోసం, ప్రజల జీవన విధానం మార్పు కోసం సాహిత్యం తన పాత్ర నిర్వహించాలనే భాగంలో ఈ పుస్తకంలోని డీటెయిల్స్లో నేను వెళ్ళకుండా ప్రధానంగా పాట మీద చేసినప్పుడు నేను ఒక మాట చెప్పి ఆ పుస్తకం మీద ప్రాదేశికం అలాంటి రీసెర్చ్ గ్రంథం కాబట్టి అది పోకుండా దాంట్లో నేను ముందు మాటలు రాసిన వాళ్ళే చదివాను. ముందు మాట ఏం రాసిండ్రు అని పెద్దలు రాశారు, అది చదివాను. పాట యొక్క ఇంపార్టెన్స్ గురించి వచ్చినప్పుడు ఆ కవిని అడిగినప్పుడు ఈ మొత్తం వ్యవస్థలో భారత సమాజంలో ఎక్కడో ఒక దగ్గర సప్రెస్ దగ్గర ఓ శబ్దం వస్తుంది నొట్టబడ్డప్పుడు, అట్లనే ఉత్పత్తి చేసినప్పుడు కూడా ఒక శబ్దం వస్తుంది. అది రిథమెటిక్గానే ఉంటుంది. ఈ శబ్దాన్ని ఉత్పత్తి శబ్దం జానపదం, జ్ఞానపదం, జీవపదం, అభ్యుదయ పదం, విప్లవ పదంగా మారేది. అందుకనించే ఈ శబ్దాన్ని భారత సమాజంలో ఈ పాట రూపంగా వచ్చిన దాని మీద ఈ రీసెర్చ్ చేశా. అయితే నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, దాని తాత్విక పునాదిలోకి. శబ్దం పాటగా మారినప్పుడు ఇక్కడ ఉంటుంది, జీవపదంలో ఉంటుంది. రాలాలో నాగాలలో నాగలో ఓ ఇదాన్ని కాగితం మీద రాసినప్పుడు దానికి తెలియదు. పాట జీవపదం అవుతుంది అంటే శబ్దంలో. అందుకే వేదాలు తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, భజన్ తీసుకున్నా ఎక్కడో ముందు చెవును పట్టేసుకుంటుంది. ఏదా అట్లా పట్టేస్తుంది. అయితే ఈ ఉత్పత్తి శబ్దం ఉత్పత్తి శబ్దమై అది జానపదం అవుతుంది. ఆ జానపదమై జీవపదమవుతుంది. చెరువు కింద చెరుకు తోటో జాలి మౌలాని చెరుకు గల్వనేని మోతో. చెరువు కింద చెరుకు తోట, అది జస్ట్ సెంటెన్స్ లెక్క పదం అవుతుంది. కానీ ఆ శబ్దంలోకి మారి ఇక్కడ జీవపదం అవుతుంది. ఇంతవరకు జీవం పదం కాదు, అది గాయమై హృదయాన్ని బ్రేక్ చేసుకుంటుంది. అప్పుడు అక్షరం, శబ్దం, ఆత్మతో మాట్లాడుతుంది. దట్ ఈజ్ సాంగ్. ఆత్మతో మాట్లాడుతుంటాం అన్నమాట ఇప్పటిదాకా. కాబట్టి ఒక ఉందనుకో, ఒక ప్రాంతంది కాదు, అది ఒక భాషలో ఒక శబ్దంలో అది జనరేట్ అయింది. శబ్దానికి రంగు, రుచి, వాసన, కులం, ప్రాంతం, భ్రాంతం లేకుండానే అది ఉత్పత్తి అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బ్రదర్ రాసిన మొత్తం సాహిత్యం చరిత్రలో చూస్తే ఈ ఉత్పత్తి పదం, ఈ జానపదం, ఈ జీవపదం, ఈ అభ్యుదయ పదం, ఈ జ్ఞానపదం, విప్లవ పదం అయినప్పుడు ఆయన అంటాడు ఇక్కడ సాయుధ పోరాటాన్ని మార్చాలి, టోటల్లీ చేంజ్. నీకు టోటల్గా చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు శబ్దం వేరు, ఇప్పుడు చూసినప్పుడు కొట్టినప్పుడు చూసాను. రిఫార్మిజంగా మార్చినప్పుడు శబ్దం వేరు, లేదా ఈ ప్రాంతం విముక్తి కావాలన్నప్పుడు శబ్దం వేరు. అందుకే ఇలాంటి గ్రంథాలు రావాలని మిత్రులు మారోజు కానీ, విమల కానీ, మన కవి
వీళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా ఈ శబ్దాన్ని రకరకాలుగా విముక్తి కోసం వాడారు. ఆ శబ్దాన్ని దాన్ని లయబద్ధం చేశారు. అది జీవపదం అయిపోతుంది. అది అంతే. ఆత్మతో నాగలో నాలల్లో నాగినాలల్లో నాగాలి అనలో నాయమ్మ అన్నలో చిండ్రు నాగానిగా పున్నమి రాత్రిలో ఎవరొచ్చిండ్రు. అట్లా ఆ శబ్దం ఆత్మతో మాట్లాడుతుంది. అక్కడనే ఎవరు ఈ శబ్దాన్ని, ఈ జీవపదాన్ని, ఈ ఉత్పత్తిని ఈ దేశంలో ఎక్కడ బతికుందో ఆలోచించమని చెప్తున్నా. ఎక్కడైతే ఒక మనిషిగా గుర్తించబడిన మనిషి, అక్షరం నుంచి దూరం చేయబడిన మనిషి, ఇక్కడ స్త్రీ, ఏ కులం ఏ వర్గంలో పుట్టిన స్త్రీ గొంతు నాగాలో నాలల్లో నాగినాలల్లో నాగాలి నాన ఆయన అంటాడు కవి. మా అమ్మ వాడుతుండే. ఇంకొక మనిషి ఉన్నాడు, వాని లోపలనే తెలంగాణ పాటలని బతుకున్నాయని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళేమున్నా 99% ఎవరు పాట రాసిండ్రు, ఎవరు జనం దగ్గర పోయిండ్రు, ఎవరితో కొట్లాడినరు, ఎవరు తుపాకులు నడిచిండ్రు ఎనాలిసిస్ చేయమని చెప్తున్నాను. 99 మనిషిగా గుర్తించబడని ఈ బాంచోడు అంటరాని వాడు. అక్కడ శబ్దం అది ఉత్పత్తి శబ్దమై, జానపదమై, జీవపదమై, జ్ఞానపదమై, అభ్యుద పదమై అది తిరుగుబాటు చేసి తెలంగాణలో ఒకవైపు మొత్తం టీవీ ఛానళ్ళు ఎన్ని ఉన్నా ఈ విధంగా డప్పులతో వాళ్ళు తెలంగాణ కోసం పాడిండ్రు. వాళ్ళందరికీ వందనాలు చెప్తూ అలాంటి చరిత్ర గల ఈ తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, భారతదేశం మొత్తంలో ఈ శబ్దాన్ని జీవపదంగా మార్చి ప్రజల్లోకి వెళ్ళిన అనేక మంది కవులు అందరికీ వందనాలు చెప్తూ ఇటువంటి మంచి సభను నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ మిత్రులకు, సభను ఆశించిన అనేక మంది సైశ్రీ కానీ, నర్సింగ్ కానీ, మా గోరెటెంకన్న సంగతి తెలుసు కదా, ఆయన కానీ, అన్న జయరాజ్ కానీ, విమల కానీ, అంజన కానీ, మనం మిత్రుడు చిలకర శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ ఆ పదాలని అలా పట్టి ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఈ కట్టె అక్కడ పాడేసేసాను, ఒరేయ్ కట్టె తీసుకురా, అది పదమే, తీసుకున్నాను, లేపుతున్నాను. అది శబ్దం కాదు, అది భౌతిక శక్తిగా మారుతుంది. పాట అలా భౌతిక శక్తిగా మారి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన ఒక సాధనం. ఆ చరిత్రలో మేము మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. దేవుని ప్రశ్నించినవాడు, దేవుని పొగిడినవాడు, రాజును ప్రశ్నించినవాడు, గౌరవించినవాడు ఉన్నాడు. చివరిగా చెప్తూ, నేను పోతన్న ఊరికెళ్ళి పోతన్న యొక్క సమాధి చూశాను. అక్కడ గడ్డి పెరిగింది, తుమ్మళ్ళు పెరిగింది, ఆవులు వచ్చి వేసిపోతున్నాయి, ఉచ్చొచ్చి సేద తీర్చుకుంటున్నాయి. నేను అడిగాను, ఏంటి 700 సంవత్సరాల నుంచి పోతన్న ఇక్కడనే ఉన్నాడు అంటే, 700 సంవత్సరాల నుంచి పోతన్న ఒకటి అడిగిండు, రాజును ప్రశ్నించాలి సాహిత్యం అన్నాడు. అందుకే అది అక్కడనే వచ్చాడు. పాలకుర్తికి వెళ్ళాను. పాలకుర్తి వెళ్తే 32 మెట్టులు దిగి వానంతల వాడే సమాధి అయిపోయినట్టు పాలకుర్తి సోమనాథుడు. ఎందుకు ఇట్లయినదంటే, ఇక్కడ భారత సమాజం కుల వ్యవస్థ ఉంది, కుల ఉత్పత్తి విధానం ఉంది. ఇక్కడ ఒక బాంచోడు అని ఉన్నాడు, వానికి మార్క్సిస్టులు అర్థం చేసుకోవాలి, వానికి పేమెంట్ ఉండదు. వెన్ వీఆర్ పేయింగ్ మనీ దేర్ విల్ బి సర్ప్లస్ వాల్యూ. పేమెంట్ చేస్తే కదా నీకు, అట్లకెళ్ళి కొంచెం కొడతావు. ఈ బాంచోనికి పేమెంటే ఉండదు. గులాబోడు, ఆ గులాబోడే తెలంగాణలో మళ్ళీ తన కంఠం విప్పి పాట పాడాడు. అలాంటి రీసెర్చ్, అలాంటి పాటలు రాసిన ఓ మహాకవులారా, మీ పాదాభివందనం, మీ పాదాభివందనం.